శంకరాంశ భూమ శంకరార్యపీఠ సద్గురున్ శుద్ధ సత్వభాసురాన్ సువర్త్మనీత భూసురాన్ సర్వభూత సౌఖ్యదాన్ క్షమాకరాన్ యతీశ్వరా. శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శతస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. భగవత్పాదుల రాసిన స్తోత్రాలు ఒక్కొక్కటిగా తీసుకుని చూస్తున్నాము. ఇంతకుముందు అచ్యుతాష్టకము, శివ పంచాక్షర స్తోత్రము, గణేష పంచరత్నము, ఇలాంటి స్తోత్రాలన్నీ చూసాము. ఇవాళ మనకి ఈ చైత్ర మాసంలో అమ్మవారు పైన మాట్లాడే ఒక ఇది అవకాశం దొరికింది నాకు. అన్నపూర్ణ స్తుతి అని ఒక అద్భుతమైన స్తుతి. అమ్మవారు అన్నపూర్ణాదేవిగా మనకి కటాక్షం ఇచ్చి మనకి లోకంలో కావలసిన సుఖాలన్నింటినీ ఇచ్చి మోక్షాన్ని ప్రసాదిస్తోంది ఈ అన్నపూర్ణాదేవి. పార్వతీదేవి అన్నపూర్ణ స్వరూపంగా తీసుకున్న ఒక అత్యంత వైభవమైన ఒక స్వరూపం. ఆ అన్నపూర్ణాదేవి పైన రాసిన ఈ స్తుతి అన్నపూర్ణ స్తుతి అని. దీన్ని ఇవాళ మనం చూద్దాము. దాంట్లో ముందు శ్లోకం నిత్యానందకరి వరాభయకరి అని ముందు శ్లోకం. బట్ మనం ఈ స్తోత్రం లోపలికి వెళ్ళిన ముందు ఈ అన్నపూర్ణ స్తుతి గురించి కొంచెం ముందు దాన్ని ఒక వైభవము, దాని ఒక కథ, అన్నం అంటే ఏంటి, అన్నం ఒక వైభవం ఏంటి, అన్నం ఒక ముఖ్యత్వం ఏంటి, ఇవన్నీ కొంచెం ముందు ఒకసారి చూసుకుని దాని తర్వాత ఈ స్తోత్రం లోపలికి వెళ్దాం. ముందు అన్నపూర్ణ ఇది అంటేనే మనకి గుర్తుకొచ్చేది చెన్నై వాసులకు ఈ కపాలేశ్వరుడు అని చాలా బాగా మైలాపూర్లో కపాలేశ్వరుడు అనే దేవస్థానం ఉంది. దానికి అది అత్యంత వైభవమైన ఈ పరమేశ్వరుడు భిక్షాటనుగా ఉన్నట్టు అక్కడ పక్కనే అమ్మవారు అన్నపూర్ణాదేవిగా మనకి కటాక్షం ఇస్తున్న ఈ దేవస్థానం ఒక విగ్రహాలు మనకి గుర్తుకొస్తాయి. ఈ పరమేశ్వరుడు గురించి మాట్లాడుతుంటే ఒక కవి ఇలా ఒక పద్యం రాశారనమాట. స్వయం పంచముఖ పుత్రౌ షడానన గజాననౌ దిగంబర కథం జీవేత్ అన్నపూర్ణ నచేత్ స్పృహేత్ అని. అది ఈ ఒక పద్యంకి అర్థం ఏంటి చూసారంటే, మా పరమేశ్వరుడికి అసలు బట్టలు కూడా లేవన్నమాట. ఆయన ఇది నా ఆస్తులు అన్నది ఆయనకి లేవు. అత్యంత చాలా సింపుల్ అయిన పర్సన్, ఏ ఒక్క ఆడంబరము ఏది లేకుండా ఉంటారు. ఆ పరమేశ్వరుడికి కొన్ని చోట్ల మనం 5 ముఖాలు ఉన్నాయి అంటాం. ఈ 5 ముఖాలు ఏంటంటే సద్యోజాతం, అఘోరం, వామదేవం, తత్పురుషం, ఈశానం అని. ఇలా 5 ముఖాలు పరమేశ్వరుడికి ఉన్నాయంటాం. ఈ పరమేశ్వరుడు భిక్షాటనుడు, తనకేని ఏదీ లేదు, కానీ ఆయనకి భోజనం పెట్టేందుకు ఒక ముఖం కాదండి 5 ముఖాలు పెట్టారు. 5 ముఖాలు ఉన్నాయి భోజనం తినేందుకు. అంటే ఆయనకి ఎంత ఆకలి వేస్తుందో అని. ఆయనకి మట్టుకు కాదండి, ఆయనకి 2 పిల్లలు. ఒకళ్ళని మించిన వాళ్ళు ఇంకోళ్ళు. ఒకళ్ళు ఏమో షడానన గజాననౌ. గజానన పెద్ద అబ్బాయి వినాయకుడు. ఆయనకి ఏనుగు మొహం. ఏనుగు ఎంత తింటుందండి, అంత పెద్ద శరీరంకి ఎంత ఒక ఆహారం కావాల్సి వస్తుంది. అంత శరీరంకి ఎంత ఆహారం కావాలో ఆయన అంత ఎక్కువ తింటారనమాట వినాయకుడు. అంత ఎక్కువ తినే వినాయకుడికి ఈయనే భోజనం పెట్టాలి, తన కొడుకు కదా. అది కాకుండా షడాననం, ఈ రెండో కొడుకు, ఆయనకి షణ్ముఖ అంటాం మన సుబ్రహ్మణ్య స్వామి. ఆయనకి 6 ముఖాలు. ఇలా ఆయనకి 5 ముఖాలు, ఆయన పిల్లలకి ఒకటికి 6 ముఖాలు, ఇంకోటికి ఏనుగు ముఖం. ఆయన ఎలా ఉన్నారంటే దిగంబర కథం జీవేత్. ఆయన దిగంబరుడుగా ఉన్నాడు. అంబరమే, వస్త్రాలే ఏం లేవు, దిక్కే అంబరంగా కలిగి ఉన్నాడు. ఇలాంటి పరమేశ్వరుడు ఎలా బతుకుతాడండి? ఆయన ఎలా బతుకుతాడు? ఆయన కుటుంబాన్ని ఎలా పోషిస్తాడు? వాళ్ళందరికీ ఎలా భోజనం పెడతాడంటే
అన్నపూర్ణ నచేత్ స్పృహేదని. ఆ అన్నపూర్ణాదేవి ఒక కటాక్షం లేకపోతే, ఆ అమ్మవారు ఒక కటాక్షం లేకపోతే ఈ పరమేశ్వరుడు తన కుటుంబాన్ని ఎలా పోషిస్తాడు అని. ఈ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ కపాలేశ్వరుడు ఏది చూసారంటే, ఆ పరమేశ్వరుడు భిక్షాటనుడుగా ఒక భిక్ష పాత్రం అలా పట్టితో కలిగిన భిక్ష పాత్రంతో భిక్షం తీసుకుంటూ ఉంటాడు. కానీ అమ్మవారు ఒక బంగారపు స్పూన్తో ఆ గిన్నెల్లో వజ్ర వైడూర్యాలని కలిగి ఉన్న గిన్నెల్లో ఆ బంగారపు తీసుకుని ఆ పరమేశ్వరుడికి భిక్ష వేస్తున్నట్టు మనం అక్కడ విగ్రహం చూస్తాం అనమాట. అలా మా అమ్మవారేమో చాలా ఒక స్టేటస్ ఉన్నారనమాట. ఆవిడకి లేనది అన్నది ఏమీ లేదు, అన్నీనే అత్యంత ఇదిగా వైభవంగా ఉంది. కానీ మా పరమేశ్వరుడికి ఏమీనే లేదు. ఇలాంటి వాళ్ళ అత్యంత విచిత్రమైన ఒక భార్యాభర్తలుగా కలిగి మన అందరినీ జగత పితరో వందే అని, ఈ జగత్తుకు అందరికీ మాతా పితరులుగా అమ్మగాను తండ్రిగాను ఉండి మనకందరినీ ఆశీర్వదించి మనల్ని ఇలా కాపాడుతున్నారు అని అత్యంత ఇదిగా అన్నపూర్ణ స్తోత్రం ఇలా ఆరంభిస్తున్నాం. ఇంతకుముందు చెప్పినట్టు శ్రీ పరమేశ్వరుడు అన్నపూర్ణ ఒక కటాక్షం లేకపోతే ఏమీనే చేయలేదు అని చూసాం. ఇదేదో మనం ఈ సౌందర్యలయలో శివశక్త్యాయుక్తో యదిభవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో నకల కుశల స్పందితం అపి అని చూసి విన్నాం. ఆ పరమేశ్వరుడు ఆ అమ్మవారు ఒక ఆ కటాక్షం లేకపోతే నచేదేవం దేవో నకలు కుశల స్పందితం అపి, ఒక వెంట్రుక కూడా స్పందించలేరు పరమేశ్వరుడు. అంతా ఆ అమ్మవారు వైభవం ఉంటేనే, అమ్మవారు ఒక కటాక్షం ఉంటేనే ఏదైనా చేయగలరు అని. మా అమ్మవారేమో మాతృస్వరూపిణి అండి. అమ్మగా ఉండి అందరికీ అన్ని ధనము అన్నపూర్ణాదేవి అంటే అన్నం మట్టుకు ఇస్తుంది అన్నది కాదండి. ఇక్కడ ఎవరికి ఏది కావాలో అది ఇస్తుంది. ఆవిడ మాయా స్వరూపిణి. ఆవిడేమో ఈ ఒక లోకంగా అవతారం ఎత్తింది. పరమేశ్వరుడు శుద్ధ బ్రహ్మ స్వరూపం అంటే ఈ అమ్మవారేమో మాయా స్వరూపిణి. ఈ మాయాగా ఉంది. ఆవిడే ఈ జగత్తుగా పరిణమించింది అని. ఆవిడ ఈ జగత్తులో మీకు ఏం ఆశలు ఉన్నాయో అవన్నిటినీ ఆవిడ పూర్తి చేస్తుంది. ధనమైనా సరే, జ్ఞానమైనా సరే, అన్నమైనా సరే, లేదా బంగారం అయినా సరే, ఏదైనా అమ్మవారు పూర్తి చేయగలదు అని. ఇక్కడ అన్నం అని చెప్పాము. ఇక్కడ అన్నం అంటే అన్నం ఒక మహాత్మ్యం మనకి చాలా చోట్ల చెప్పుంది. ఇక్కడ తైత్తిరీయులను చూసారంటే భృగుర్వై వారుణిహి అని, భృగుకి వారునికి అక్కడ ఒక సంవాదం అవుతూ అంటే ఇక్కడ అన్నం బ్రహ్మే దివ్యజానాత్ అన్నాద్యే వకల్లిమా నిభూత నిజాయంతే అన్నే నజాత నిజీవంతి అన్నం ప్రయంతభిసం విశంతి అని అన్నమే బ్రహ్మ అని చెప్పారు. శుద్ధ బ్రహ్మ స్వరూపం అన్నం. ఆ అన్నం నుంచే మొత్తం లోకమంతా వస్తుంది. ఆ అన్నంలోనే లోకం ఉంటుంది. అన్నం నాశనం అయిన తర్వాత అన్ని ఆ అన్నంలోనే లయించిస్తోంది ఈ లోకమంతా అని అన్నంని బ్రహ్మతో పాటే అక్కడ ఉపాసన చేశారు. అది కాకుండా అక్కడ ఆ తైత్తరీయంలో అన్నం ననింద్యాత్, అన్నం న పరిచక్షీత, అన్నం బహుగుర్వీత అని అన్నం చాలా బహుగా చెయ్యాలి. ఎప్పుడూనే మనకు మనం చేసుకుని మనం తినడము అన్నది కాదు. ఎప్పుడు మన ఇంటికి ఎవరు బంధువులు వస్తారు అని ఎదురు చూసి కొంచెం ఎక్కువగా చేసి ఎవరు వచ్చినా అంది మాతో పాటు కలిసి భోజనం చెయ్యండి అని. ఎవరైనా భోజనం సమయంలో వచ్చారంటే కరెక్ట్గా వచ్చాడయ్యా, కొంచెం మనశ్శాంతిగా భోజనం చెయ్యనివ్వరు ఎవరు అని మనసులో తిట్టుకోకుండా వాళ్ళని మనతో పాటు కూర్చుని భోజనం చేయాలి అని చెప్తే, ఎందుకంటే అతిథి బ్రాహ్మణుడు వాళ్ళతో కలిసి భోజనం చేస్తే అంతకన్నా గొప్ప వరం ఏదీ లేదు అని. ఇక్కడ కఠోపనిషత్తులో కూడా ఇక్కడ నచికేతస్ అనే బ్రాహ్మణుడు యముడు ఒక గృహంకి వెళ్ళి 3 రోజులు ఆయన గృహంలో ఏమీనే అన్నము ఏది మంచినీళ్ళు తాగకుండా ఉన్నానని చెప్పి చాలా పెద్ద పాపం వస్తుంది. యముడు అంత వాడే భయపడి నేను మీకు ఏం సేవలు చేస్తే ఆ పాపం పోతుంది అని అలా అడుగుతాడు నచికేతస్ని. అందుకని అన్నం ఎప్పుడూనే ఎక్కువ చేయాలి, మిగతా వాళ్ళకి ఇవ్వాలి. అన్నంని ఎప్పుడూ తిరస్కరించకూడదు, ఎప్పుడు మనం పారేయకూడదు. ఎప్పుడు వచ్చే అన్నంని మనం విసిరేయడమో లేకపోతే పారేయడమో ఎప్పుడు చెయ్యకూడదు. ఎందుకండి? అది కాకుండా అన్నం ఒక మహాత్మ్యం ఏంటంటే మనం ఎలాంటి అన్నం తింటామో మనం దానికి తగినట్టు మన బుద్ధి మనస్సు కూడా అలాగే తగింది. మన ఆంగ్ల భాషల్లో కూడా యాజ్ వి ఈట్ సో వి బిహేవ్ అంటాం. ఎలా అంటే మనం
ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది మన చాందోగ్యోపనిషత్తులో షష్టాధ్యాయంలో అన్నం అచితం త్రేదా విధీయతే యో స్తవిష్టో భాగః తత్ పురీషం యో మధ్యమః తద్ మాంసం యో యో అనిష్టః తద్ మనః అని అక్కడ ఒక మన అన్నంని మన జీర్ణిస్తూ అంటే దాంట్లో ఒక స్తవిష్ట భాగం, మధ్యమ భాగం, అనిష్ట భాగంని 3 భాగాలుగా విభజించి స్తవిష్ట భాగం వల్ల ఈ మలమూత్రాలన్నీ వచ్చి మధ్యమ భాగం నుంచి మన శరీరంకి కావాల్సిన మాంసం అన్ని వచ్చి ఈ అన్నింటికన్నా ఈ అనిష్ట భాగం అనే ఉంది కానీ దాని నుంచే మనకి మనస్సుకి వెళుతుంది. అంటే మనం ఎలాంటి భోజనం తింటామో, సాత్వికమైన భోజనం తిన్నామంటే మన మనసులో ఆ సాత్వికమైన గుణాలు వస్తాయి. రాజసికమైన ఇది అన్నం తిన్నామంటే దానికి తగినట్టే మన గుణాలు ఉంటాయి. తామసికంగా తిన్నామంటే దానికి తగినట్టే మనం ఎప్పుడూనే పడుకుని అలా తామసికంగా ఉంటాము అని. అందుకని మన అన్నం కూడా మనం ఒక లోకంలో మన ప్రవర్తన ఎలా ఉంటుందో అని చెప్పేది కూడా అమ్మే. అది అలాంటి అన్నంని ఇచ్చే మా అన్నపూర్ణాదేవి మా అమ్మ లాంటిది. ఎప్పుడూనే ఒక దయతో కలిగి ఉన్నది అమ్మ. ఎప్పుడు ఎవరు అడిగినా నేను ఎలా చేయగలను, ఏం చేయగలను అని లోకమంతా మారినా, లోకమంతా అన్ని నాశనమైనా అమ్మ ఒక దయ, అమ్మ ఒక మాతృ ఇది ఇంకా వాళ్ళెవరికి రాదు అని ఆ అమ్మ ఎప్పుడూనే దయతో కలిగి తన పిల్లలకి ఎప్పుడు ఏం కావాలి అని ఎలా చూసుకుంటుందో అలాగే మా అమ్మవారు కూడా అన్నపూర్ణాదేవి మా భక్తులకి ఎప్పుడు నేను ఏం చేయగలను అని ఎలా ఎదురు చూస్తూ ఉంటుంది అని. ఇలాంటి అమ్మవారి గురించి ఈ భాష్యకారులు ఈ ఒక అన్నపూర్ణ స్తోత్రం రాస్తూ అంటే మీరు ఈ ముఖ్యత్వం చూసారంటే ఈ అన్నపూర్ణ స్తోత్రంలో ముఖ్యంగా అన్ని శ్లోకాల్లోనూ అన్నపూర్ణాదేవి ఒక శరీరము లేకపోతే తన ఒక వైభవము, గొప్పతనము, సౌందర్యము ఇలాంటివన్నీ చెప్పేసి ఆఖరిలో భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అని నాకు భిక్ష ఇవ్వు అని అన్ని శ్లోకాల్లోనూ ఆఖరి ఒక లైన్ ఇదే అండి, భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అని. అంటే ఏ ఒక్క శ్లోకంలోనూ చూసారంటే భాష్యకారులు ఇది కావాలి, నాకు ధనం కావాలి, లేదా నాకు పేరు కావాలి, లేకపోతే నాకు ఇల్లు కావాలి అని కరెక్ట్గా ఇది అని అడగరనమాట. అంటే అలానే అడగకపోతే మా అమ్మవారికి ఎలా తెలుస్తుంది అండి అంటే అడిగితే మీరు ఏది అడిగారో అదే వస్తుంది. అడగకపోతే మీ అమ్మవారు మీకు ఏవి కావాలో అమ్మవారు తెలుసుకుని దానికన్నా ఎక్కువే ఇస్తుంది అని. ఎందుకని ఎప్పుడూనే మనం దేవస్థానంలో పోయి అమ్మవారి దగ్గర కోరుకున్నప్పుడు కూడా ఇది ఒకటి ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి. మా అమ్మకి తెలుసు మీకు ఏం కావాలి అని, పిల్లలకి ఏం కావాలి అని మా అమ్మకి ఎలా తెలుస్తుందో అలాగే మా అమ్మవారికి ఈ లోకంలో తన భక్తులకి ఏం కావాలి అని తెలుసుకుని దానికన్నా ఎక్కువే ఇస్తుంది. మీరు ఇది కావాలి అది కావాలని అడిగితే మీరు ఏది అడిగారో అదే మీకు దక్కుతుంది. సో అలాంటి అన్నపూర్ణ స్తోత్రంలో ముందు ఒక కథ చూద్దాం. ఈ అన్నపూర్ణ స్తుతి ఈ శివుడు పార్వతీదేవిని మా పరమేశ్వరుడు పార్వతీదేవి కైలాసంలో ఒకరోజు తన అలా ఉండగా ఒకళ్ళు మాట్లాడుతుంటే పరమేశ్వరుడు ఏమో పరబ్రహ్మ స్వరూపం చెప్పి ఈ లోకంలో ఏదినే ఇది నిత్యం కాదు, ఈ బ్రహ్మం ఒకటే నిత్యము, అది ఒకటే నిజము, దాని తప్ప ఇంకేం లేదు అని చెప్పగా పార్వతీదేవి నేను ఒప్పుకోను, అన్నం అన్నది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యము, మనుషులు బతకడానికి అన్నం అన్నది కావాలి, ఆ అన్నం లేకపోతే అవదు అని చెప్తే ఒకళ్ళు కొట్లు దెబ్బలుగా వెళ్ళి మొగుడు పిల్లాలంటే కొట్లు దెబ్బలు ఉంటాయి కదండి, పార్వతీ పరమేశ్వరులకి తప్పదు. కానీ వాళ్ళు జగడాలు అంటే వాళ్ళకి ఒక పరమార్థం ఉంటుంది, ఆ జగడం వల్ల ఏమవుతుంది అని. అలా పార్వతీదేవి కోపం వచ్చేసి కాశీకి వెళ్ళిపోయింది. కాశీకి వెళ్ళిపోయి తను అక్కడ తనుకొని ఒక వంట ఇది మొదలు పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక వైభవంగా అన్నం అందరికీ ఇచ్చేసేలా వండి పెట్టి చాలా రుచికరంగా అందరికీ దక్కేలా చేసింది. కానీ మా పార్వతీదేవి ఇలా కోపం వచ్చి కైలాసం నుంచి వెళ్ళిపోయింది కనుక భూలోకంలో మిగతా అన్ని చోట్లోనూ మిగతా అన్ని దేవలోకంలోనూ ఎవరికి ఒక అన్నం అన్నది లేకుండా చేసింది. కాశీ క్షేత్రంలో ఆవిడ ఉన్న చోట తప్ప ఇంకా ఎక్కడానో ఒక అన్నమైనా సరే వేరే ఏదైనా ఒక భక్ష్యమైన పదార్థాలు ఏది లేకుండా కలిగిన వల్ల అందరూ లోకంలో కష్టపడగా పరమేశ్వరుడు దీనికోసం ఎక్కడ వెతుక్కుని పార్వతీదేవిని కనిపెట్టి కాశీలో వెళ్ళి
తను సొంతంగా వెళ్ళి మా అమ్మవారి దగ్గర ఇలా భిక్ష తీసుకున్నారు, ఈ భోజనం కోసం భిక్ష తీసుకున్నారు అని ఇది ఒక కథ. అది ఈ పార్వతీదేవి దానివల్ల ప్రసన్నురాలై దాని తర్వాత మళ్ళీ కైలాసంకి తిరిగి రాగా, కానీ తను ఒక స్వరూపమైన అన్నపూర్ణాదేవి అక్కడే ఉండి, అక్కడ కాశీలో అన్నపూర్ణేశ్వరి ఒక మందిరంని, దేవస్థానాన్ని పరమేశ్వరుడే అక్కడ ఉండేలా చేసి, అక్కడ ఇంకా కూడా అన్నపూర్ణేశ్వరి అనే మందిరము చాలా వైభవంగా కాశీ విశ్వనాథ స్వామి క్షేత్రంతో పాటు అన్నపూర్ణాదేవి కూడా ఒక దేవస్థానం అక్కడ చాలా ముఖ్యమైనది కాశీలో. అక్కడ ఉంది. ఆవిడ అందరికీ ఎప్పుడూనే అన్నంకి ఒక కరువు లేకుండా అలా ఉంటుంది. అక్కడ ఎప్పుడూనే అన్నదానాలన్నీ చాలా వైభవంగా అలా అవుతూ ఉంటాయి. అక్కడ ఆ క్షేత్రంలో ఎవరికి అన్నం లేదు అని ఆకలితో ఉన్న అన్నది ఉండదు అని ఆ క్షేత్ర విధిలో, కాశీ క్షేత్ర వైభవంలో మనం చూస్తాం. ఇదే ఈ అన్నపూర్ణ ఒక వ్రతము ఇంకా చాలా చోట్ల చెప్పబడింది. చెప్పి యుధిష్ఠిరుడు ఏమో అలా వనవాసంలో ఉన్నప్పుడు తన ఆకలితో ఉండగా అన్నపూర్ణ వ్రతం చెయ్యి అని అగస్త్యుడు చెప్పారు. ఇదే అగస్త్యుడు రామలక్ష్మణులు సీతాదేవి ఏమో ఈ అడవిలో వెళ్తుంటే వాళ్ళు మళ్ళీ ఆకలితో కష్టపడుకొని వాళ్ళకి అన్నపూర్ణ వ్రతం చెప్పారు అని. ఇలా వ్రతం ఒక గొప్పతనం. భవిష్యోత్తర పురాణం అని ఒక పురాణం ఉంది, దాంట్లో ఈ అన్నపూర్ణ స్తుతి అని దాని ఒక గొప్పతనం ఈ పురాణంలో చెప్పబడి ఉంటుంది. అందుకని ఇలాంటి ఒక అన్నపూర్ణ స్తుతి ఇప్పుడు మనం మొదలుపెట్టి చూద్దాము. ముందు నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాకిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ అని ముందు శ్లోకం. ఇంతకుముందే చెప్పినట్టు భగవత్పాదులు ఏ ఒక్క స్తోత్రం రాసినా అక్కడ ఆ ఒక దేవత ఒక గొప్పతనం చెప్పడం దారిగా ఇలా అద్వైతం కూడా మనకి దాని దారిగా చెప్తారు. మా అద్వైతము మోక్షము అనేది ముఖ్యమైన ఫలంగా ఉండాలి అని ముందే నిత్యానందకరి. నిత్యానందం అంటే మోక్షం అండి. ఎప్పుడోనే నిత్యంగా ఉండే ఆనందం, ఈ లోకంలో వచ్చే ఆనందములని ఏదీనే నిత్యము కాదు. ఇప్పటికి మనం ఒకరికి ఉన్న ఆనందము ఇంకోరికి కష్టంగా తోస్తుంది. ఇప్పుడేమో చాలా అన్ని చోట్ల ఎండలుగా ఉంది. ఎప్పుడు ఈ ఎండలు ఎప్పుడు తగ్గుతాయో, వర్షాలు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు చల్లబడుతుందో, నాకు ఇంత శరీరానికి ఇంత బాధగా ఉంది అని అందరూ అనుకుంటూ ఉండగా మళ్ళీ ఇదే వర్షం ఇంకో చోట వదలకుండా చాలా రోజులు కురుస్తుందంటే అయ్యో బాబాయ్ చాలండి ఈ వర్షాలు, ఇంకా ఇన్ని వర్షాలు మొత్తం మునిగిపోయేలా. ఇదే మన చెన్నై నగరంలో మనం చాలా బోట్లంతా వెళ్ళి చూస్తున్నాము. అప్పుడు వర్షాలు ఎక్కువ, అతివృష్టి అనావృష్టిని, అప్పుడు అతివృష్టి వర్షాలు ఎక్కువ అయిపోయి దానివల్ల బోట్లంతా వెళ్ళి చూస్తున్నాము. సో ఏది ఒకటి మనకి సుఖంగా అనిపిస్తుందో అది ఇంకో సమయంలో దుఃఖంగా అనిపిస్తుంది. ఒకరికి సుఖంగా అనిపించేది ఇంకోరికి దుఃఖంగా అనిపిస్తుంది. మనకి వర్షాలు కావాలనుకున్నప్పుడు మిగతా వాళ్ళకి వర్షాలు ఎక్కువగా ఉన్న చోట్ల ఉన్న వాళ్ళు నాకు చాలు బాబాయ్, నాకు కొంచెం ఎండ ఉంటే బాగుండు, చలి ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు నాకు సూర్యుడు ఎండ ఉంటే బాగుండు అని అనుకునేది చూస్తున్నాము. సో అలా ఒకరికి ఆనందంగా ఉన్నది ఇంకోరికి దుఃఖంగా ఉంటుంది. ఒక సమయంలో ఉండేది ఇంకో సమయంలో ఇదిగా ఉంటుంది. సుఖంగా ఉన్నది ఇంకో సమయంలో దుఃఖంగా ఉంటుంది. ఒక చోట్లో సుఖంగా ఉన్నది ఇంకో చోట్లో దుఃఖంగా ఉంటుంది. కానీ అన్ని చోట్ల, అన్ని సమయాల్లో, అన్ని దేశాల్లో, అన్ని కాలంలోనూ ఒకే సుఖంగా ఉండేది మోక్షం ఒకటే. ఈ పర్మనెంట్ హ్యాపీనెస్ అన్నది మోక్షం వల్లనే వస్తుంది. అది జ్ఞానం వల్లనే వస్తుంది. ఆ జ్ఞానాన్ని మా అమ్మవారు ప్రసాదిస్తుంది. అందుకని అలాంటి అమ్మవారు ప్రసాదిస్తుంది కనుక అది నిత్య ఆనందకరి, నిత్యమైన ఆనందం మనకి ఇస్తుంది కనుక ఆవిడికి నిత్యానందకరి అని పేరు. ఈ ఆనందం అన్నది మోక్షంని ఎలా అంటారంటే మన వేదాంతాల్లో చాలా చోట్ల ఈ ఆనంద శబ్దం బ్రహ్మయందు ఉపయోగించి మనం చూస్తున్నాం. ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ అని, సైష ఆనంద ఆత్మ అని, ఆనందమయాధికరణం అని సూత్ర భాషల్లో కూడా తస్య ప్రేమే వశిరః మోద దక్షిణ పక్ష అని ఆనందమయకు ఇలా 5 అంగాలు అని ఉన్నాయని, ఆనంద స్వరూపమే ఆత్మ అని అక్కడ ప్రతిపాదించారు. అది కాకుండా ఇలాంటి తైతర్యంలో భృగువల్లి అనే చోట్ల
చాలా రకమైన ఆనందాలు ఉన్నాయని చెప్పి మనుష్య ఆనందం, గంధర్వ ఆనందం, దేవ ఆనందం, పితృ ఆనందం, ఇంద్ర ఆనందం, బృహస్పతి ఆనందం, ప్రజాపతి ఆనందం అవన్నీ చెప్పి ఇవన్నింటికన్నా ఎక్కువైంది బ్రహ్మానందం, అది మోక్షానందం. అది ఒక్కటే ఎప్పుడూనే ఈ ఇంద్రుడికి కలిగే సంతోషం కన్నా, ప్రజాపతికి కలిగే సంతోషం ఆనందం కన్నా, ఇవన్నింటికన్నా గొప్పమైన ఆనందం బ్రహ్మానందం ఎప్పుడు ఉండేది అది ఒక్కటే అని అక్కడ చెప్పున్నది. అలా మన ఉపనిషత్తులో చాలా చోట్ల ఆనందం అనేది బ్రహ్మయందు ఉపయోగపడి చూస్తున్నాము. బ్రహ్మయందు అంటే మోక్షమందు అని. అలాంటి మోక్షాన్ని ప్రసాదించే అమ్మవారు నిత్యానందకరి అని పొందువది. రెండో నామం వరాభయకరి అని. అది అమ్మవారు రెండు చేతుల్లో, ఒక చేతిలో వరద ముద్ర, ఇంకో చేతిలో అభయ ముద్ర చూపిస్తూ ఉంటుంది. ఆ వరద ముద్ర వల్ల మనకి శిష్యులకి ఏ వరాలు కావాలో అవన్నీ ఇస్తూ ఉంటుంది. అభయం వల్ల ఎవరికి ఏ ఒక భయము కలగకుండా, ఏ ఒక వస్తువు పైన దేనిపైన భయం కలగకుండా అమ్మవారు చూస్తూ ఉంటుంది. ఇదే మనం శరణాగత దీనార్థ పరిత్ర అనపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే అని వినున్నాము సప్తశతిలో. సర్వస్య ఆర్తి హరే దేవి, ఎవరెవరికి ఏ ఆశ ఉందో, ఎవరెవరికి మనసులో ఏం కోరిక ఉందో ఆ కోరికని మా అమ్మవారు నెరవేరుస్తుంది అని. వరాభయకరి అని రెండోది చూసాము. దాని తర్వాత సౌందర్య రత్నాకరి అని. ఈ రత్నాకరి అంటే ఈ రత్నములతో కలిగి ఉన్నది అని అర్థం అండి. సౌందర్యం అంటే చాలా అందమైన రత్నాలతో కలిగి ఉన్నది అని. ఈ అందమైన రత్నాలన్నీ చాలా వరకు మనం చూసామంటే సముద్రంలో దొరుకుతాయి అని చూస్తున్నాము. సముద్రంలో రత్నాలు దొరుకుతాయని. ఈ కౌస్తుభ రత్నం అని విష్ణుమూర్తికి దగ్గర ఉన్న రత్నాలంతా కూడా పాల సముద్రం నుంచి వచ్చాయని అక్కడ విష్ణు పురాణంలో వినున్నాము. సో ఇలా ఆ సముద్రం లాంటిది మా అమ్మవారు అన్ని విచిత్రమైన రత్నాలతో కలిగి ఉన్నది అని అర్థము. అమ్మవారు విచిత్రమైన రత్నాలతో కలిగి ఉన్నది. ఈ రత్నాకర అనే శబ్దం మనం లోకంలో కూడా చాలా గొప్ప వాళ్ళుగా అని చెప్పేందుకు, మన ప్రతిపాదించేందుకు ఉపయోగిస్తూ ఉన్నాం. ఇక్కడ మా గురువు గారు గోడ వెంకటేశ్వర శాస్త్రి గారు కూడా ఆయనకి అద్వైత సిద్ధి రత్నాకర అను, శ్రీ విద్యా రత్నాకర అని ఇలా బిరుదులు పొందినవారు. అద్వైత సిద్ధిలో రత్నములతో కూడిన వారు, రత్నమంత విలువైన వాళ్ళు. శ్రీ విద్యా రత్నాకర, శ్రీ విద్యంలో రత్నమంత విలువైన వాళ్ళు ఇలాంటి బిరుదులు పొందిన. అందుకు రత్నాకర అని చాలా ఆ ఒక్క ఫీల్డ్ లో చాలా గొప్ప మనిషి, చాలా ఎక్కువ సాధించిన వాళ్ళు అని చెప్పడానికి కోసం అలా బిరుదులు చూస్తున్నాం. అలా ఇక్కడ మా అమ్మవారు సౌందర్య రత్నాకరి, సౌందర్యంలో రత్నాకరి. ఆవిడని మించిన అందగత్తి ఈ లోకంలో ఎవరు లేదు. ఆవిడ సౌందర్యంలో ఆవిడ అందరికన్నా గొప్ప రత్నాకరి. దాని తర్వాత నిర్ధూతాఖిల నిర్ధూతాఖిల ఘోర పాపనికరి ప్రత్యక్ష మాహేశ్వరి అని. మా అమ్మవారు మాహేశ్వరి, మహేశ్వరస్య పత్ని మాహేశ్వరి, మహా ఈశ్వరి మాహేశ్వరి. సో ఇలా ప్రత్యక్షంగా మా కంటికి ముందు ఆ అన్నపూర్ణాదేవి మాకు అందరికన్నా గొప్ప వాళ్ళగా మహా ఈ లోకమందరికి ఈశ్వరిగా ఆ పరమేశ్వరుడితో కలిపి మమ్మల్ని అందరికీ ఇలా ఆశీర్వదిస్తోంది. ఆవిడ నిర్ధూతాఖిల ఘోర పాపనికరి అని. అన్ని ఒక ఇది ఈ లోకంలో ఏం ఇది ఉన్నాయో, ఏం పాపాలు ఉన్నాయో ఆ అన్ని పాపాలు ఆవిడ పోకడుతుంది. ఏ ఒక్క పాపాలు మిగతా లేకుండా అది ఆవిడ తీస్తుంది. ఈ మన అనేక కోటి జన్మలు ఉన్నాయి మనుష్యుడికి. అనేక కోటి జన్మల్లో అనేక పాపాలు చేస్తున్నాము. ఇది మన వేదాంతంలో చూసామంటే ఇక్కడ సంచిత కర్మ, ప్రారంధ కర్మ అంటాం. సంచిత కర్మ అంటే ఈ జన్మలో చేసింది. సంచిత కర్మ అంటే అనేక కోటి జన్మలుగా మనం చేసే పాపాలన్నిటిని ఒక సంచిలా ఉన్నట్టు మనం చేర్చి పెట్టుకున్నామని అన్ని పాపాలు ఉన్నాయి. ఆ అన్ని పాపాలని ఆవిడ పోగొడుతుంది అని. అది కాకుండా
పంచమహాపాతకాలు ఉన్నాయి. ఈ పంచమహాపాతకాలని కూడా ఆవిడ పోగొడుతుంది అని. ఇదే మనం సహస్రనామంలో కూడా, లలితా సహస్రనామంలో ఇక్కడ ఫలశ్రుతి ఇలా చూస్తూ ఉంటే అక్కడ మా అమ్మవారి పేరు చెప్తే అన్ని పాపాలు పోతాయని అక్కడ శ్లోకాలు చూస్తున్నాము. అక్కడ ఇలా రహస్యనామ సాహస్రే నామ్నోప్యేకస్య కీర్తనాత్, రహస్యనామ సాహస్రే నామైకమపి యప్పటేత్ తస్య పాపాని నశ్యంతి మహాంత్యమపి న సంశయః నిత్యకర్మానుష్ఠానాత్ నిషిద్ధకరణాదపి యత్పాపం జాయతే పుంసాం తత్సర్వం నశ్యతి ధ్రువం బహూనాత్ర కిముక్తేన శృణుతం కుంభ సంభవ అనేకనామ్నో యా శక్తి పాతకానాం నివర్తనే తన్నివర్త్యం అఘం కర్తుం నాలం లోకాశ్చతుర్దశ యస్త్యక్త్వా నామ సహస్రం పాపహానిం అభీప్సతి సహి శీత నివృత్యంతం హిమశైలం నిషేవతే అని. అత్యంత అఘాలు పాపాలు ఇవన్నీ చేసేమో అన్ని పంచమహాపాతకాలు అన్నీనే మా అమ్మవారు ఒక నామాల వల్ల నాశనం అవుతాయి. అమ్మవారిని జపిస్తే ఉపాసిస్తే దానివల్ల నాశనం అవుతాయని. నిర్ధూత అఖిల ఘోర పాప నికరి. నిర్ధూత అంటే అన్నీనే, ఏది మిగత లేకుండా, అఖిల అన్నీనే, ఘోర అత్యంత ఘోరమైన పాపాలు, ఆ పాపాల్ని ఆవిడ తీసేస్తుంది అని. ప్రత్యక్ష మాహేశ్వరి అని చూసాము. దాని తర్వాత ఒక్క నిమిషం, ప్రాళేయాచల వంశ పావనకరి అని. ప్రాళేయ అచల వంశ పావనకరి. ప్రాళేయ అచలం అంటే, ప్రాళేయం అంటే మంచు అండి, అచలం అంటే పర్వతము, మంచుతో కూడిన పర్వతము, అది హిమవంతుడు. అది హిమవంతుడు ఒక వంశాన్ని పావనం చేసింది. హిమాచల తనయి అంటాం కదండి, అదే ఇక్కడ హిమవంతుడు ఒక కూతురు. ఈ పార్వతీదేవి హిమవంతుడు ఒక ఇదిలో వంశంలో పుట్టి తన ఒక వంశం అన్నిటినీ అత్యంత గొప్ప పావనం చేసింది అని ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఇది మనం ముందు ఒకసారి చూసే మీ కథ. ఈ తారకాసురుడు, శూరపద్ముడు అనే ఇద్దరు రాక్షసులు, వాళ్ళిద్దరు రాక్షసుల్ని సంహరించాలి, లోకాన్ని కాపాడాలి అని చెప్పి దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని అడగ్గా పరమేశ్వరుడు పార్వతీదేవిని పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకొని, ఇది సతీదేవి మరణమైంది, అందుకని పార్వతీదేవిగా పుట్టింది. ఈ పార్వతీదేవి మళ్ళీ పుట్టి దాని తర్వాత పరమేశ్వరుడు అక్కడ వాళ్ళిద్దరిని వివాహం ఆడితే వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామిని పుడతారు. ఆ సుబ్రహ్మణ్య స్వామియే వెళ్ళి వీళ్ళిద్దరు రాక్షసుల్ని సంహారం చెయ్యాలి అని చెప్పగా, అప్పుడు ఇలా అమ్మవారు వచ్చి, పార్వతీదేవి వచ్చి నేను ఈ హిమవంతుడికి పుడతాను అంటే హిమవంతుడు అత్యంత సంతోషపడి అక్కడ ఆవిడ ఉమాదేవిగా పుట్టింది అని. ఆ ఉమాదేవిను పరమేశ్వరుడు ఇద్దరు ఒకళ్ళు తపస్సు చేసుకున్నారు అని మనం శివానంద లేదా ముందు శ్లోకంలో చూస్తున్నాము. ఇక్కడ దాంట్లో అక్కడ ఈ దేవి భాగవతంలో అక్కడ స్వయం విధాత తపస ఫలానాం కేనాపి కామేన తపశ్చకార అని, అందరికీ తపస్సుకి ఫలం ఇచ్చే ఆ పరమేశ్వరుడు పార్వతీదేవి వాళ్ళిద్దరూ ఏ ఒక్క కోరిక కోసం ఇద్దరు తపస్సు చేస్తున్నారో తెలియట్లేదు అని, ఒకళ్ళ కోసం ఒకళ్ళు తపస్సు చేసుకున్నారని. అలాంటి తపస్సు చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళ అమ్మ హిమవంతుడు ఒక భార్య ఏమో తపస్సు చెయ్యొద్దు, నీ శరీరం చాలా సున్నితమైనది, అది తట్టుకోలేదు అని, వద్దు తపస్సు వద్దు అని చెప్పింది. అదే మా అయిందనమాట. అంటే తపస్సు, మా అంటే వద్దు అని. అది ఉమేతి మాత తపసో నిషిద్ధ పశ్చాదుమా అక్యా సుముఖీ జగామ అని. అది ఆవిడికి ఉమా అని పేరు వచ్చింది కూడా అలా ఒక తపస్సు చేయడం వల్లే, తపస్సు చెయ్యక అని చెప్పిన వల్లే అని. ఈ నామం ఒక గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు మన లోకంలో అందరికీ అబ్బాయిలే గొప్ప, అమ్మాయిలు తక్కువ అని చాలా ఏళ్ళ ముందు అలా, ఇంకా కూడా చాలా చోట్ల అలా ఉన్నాయి. కానీ మా అమ్మవారు కూతురుగా పుట్టి తన అమ్మాయి అంటే పెళ్ళయి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోతారు, వాళ్ళతో ఎప్పుడు ఉండరు అని చెప్పే వాళ్ళ మధ్యలో ఇక్కడ అమ్మాయి ఎక్కడ పరమేశ్వరుని పెళ్లి చేసుకున్నా కూడా ఆ అత్తగారు ఒక ఇల్లుని పావనం చేసి అది సరిదిద్దుకుని ఇక్కడ అమ్మా నాన్న హిమవంతుడు వాళ్ళని కూడా కాపాడి వాళ్ళ ఒక వంశాన్ని కూడా పావనం చేసింది అని. అందుకని ఏదో పెళ్ళై అమ్మా నాన్నని వదిలేసేమో ఇది కాకుండా
ఆ హిమవంతుడు తన భార్య కూడా తన వంశం మొత్తం పావనమయ్యేలా తన ధర్మపత్నిగా ఉంది పరమేశ్వరుడికి. ఆ ఒక ఇదిగా ఈ ఇద్దరు కుటుంబాలని ఆవిడ కాపాడుతోంది అని. ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి, అది కాశీ ఒక క్షేత్రంకి ఈశ్వరిగా, కాశీ క్షేత్రం ఒక ఇది మహిమ కాపాడుతూ అక్కడ అన్నపూర్ణాదేవిగా అక్కడ ఆవిడ వైభవం చూపిస్తూ, అలాంటి ఓ అమ్మవారికి భిక్షాందే కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి అని ముందు మంత్రం చూసా. ఇప్పుడు రెండో మంత్రం చూద్దాం. రెండో మంత్రంలో నానారత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరీ ముక్తాహార విలంబమాన విలసద్వక్షోజ కుంభాంతరీ కాశ్మీరాగరు వాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి అని రెండో శ్లోకం. నానారత్న విచిత్రభూషణకరి అని ఆవిడ చాలా, నానా అంటే చాలా ఎక్కువ అని, విచిత్రం అంటే చాలా విచిత్రమైన రేర్, ఇది రత్నాలతో కూడి అలాంటి భూషణము. హేమాంబ రాడంబరి బంగారంలా మెరిసిపోయే ఆవిడ ఒక వస్త్రాలు వేసుకుంది. ఇలాంటి విచిత్రమైన రత్నాలతో కూడిన ఆ ఒక కంఠహారమును, నెక్లెస్ ని వేసుకుంది. ఇలా అత్యంత సౌందర్యమైన కంఠహారము కాదా ఇది, బంగారు పూల మెరిసేలా వస్త్రాలు వేసుకుని ముక్తాహార విలంబమాన విలసద్ వక్షోజ కుంభాంతరి అని. వక్షోజ కుంభాంతరి, మా అమ్మవారు ఒక స్థనాలు కుంభాల్లా, 2 కుంభాల్లా ఉంటాయి. అది ఎందుకంటే కుంభాల్లా ఉంటాయి అంటే, మా అమ్మవారు 14 భువనాల్లోనూ ఒక మాతృస్వరూపంగా ఉంది. ఆ 14 భువనాలు మాతృస్వరూపంగా ఉంది. మనకి ఈ పాలు రూపంగా ఉండే జ్ఞానం ఇస్తూ, సుబ్రహ్మణ్య స్వామికి జ్ఞాన సంబంధులు అని తమిళ వాళ్ళు చెప్తారు. వాళ్ళకి మా అమ్మవారు ఇలా పాలిచ్చి జ్ఞానం ప్రసాదించింది అని చెప్పాను. అలా కుంభం లాంటి వక్షం కలిగిన మా అమ్మవారు. వక్షస్థలం అంటే స్తన్యాలండి. ఇదే మన లలితా శాస్త్రాలు కూడా సింధూరారణ విగ్రహం శ్రేణ మాణిక్యమౌళిస్పర తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం అని చెప్తాం. ఆపీన వక్షోరుహాం అని, ఆపీనం లాంటి వక్షస్థలం కలిగి ఉన్నది అని అక్కడ కూడా ఇదే చెప్తున్నాం అక్కడ. సో ఇలా వక్షాంచ కుంభాంతరి అంటే వక్షోజ కుంభాంతరి, వక్ష స్తన్యాల మధ్యలో, కుంభాల లాంటి వక్షస్థలం మధ్యలో ఆంతరి. ముక్తాహార విలంబమాన విలసద్ అంటే పైనుంచి వేలాడుతోంది. ముక్తాహార, హారం అంటే మనకి మెడలో వేలాడే హారము, నెక్లెస్ అని తెలుసు. ముక్తాహారం ముత్యాలతో కలిగిన హారాలు. సో అత్యంత విచిత్రమైన ముత్యాలు, చాలా అందమైన మెరిసిపోయే ముత్యాలతో కలిగిన హారము, అది తన మెడ నుంచి వేలాడి తన స్థనాల మధ్యలో, విలసద్ అంటే మెరిసిపోతోంది అని అర్థం. తన స్థనాలు కుంభాల లాంటి తన స్థలాల మధ్యలో ఇలా మెరిసిపోయే ఒక రత్నాలతో కలిగిన ఒక హారము ఆవిడ అమ్మవారు వేసుకుంది. సో ఇక్కడ అమ్మవారు ఒక సౌందర్యము మనకు చెప్తున్నారు. దాని తర్వాత కాశ్మీరా, ఇది ఈ నానారత్న విచిత్ర భూషణకరి అన్నది మనం శ్రీ విద్యలో కూడా పూజా పద్ధతిలో చెప్తుంటే ఈ రత్నాలన్నింటినీ కూడా చెప్పున్నాము. ఇక్కడ ఉద్యత్ సూర్య సహస్రావం దాడిమీ కుసుమప్రభాం జపా కుసుమ సంకాశం పద్మరాగ మణిప్రభాం స్ఫురత్ పద్మనిభాం తప్త కాంచనభాం సురేశ్వరీం రక్తోత్పల దళాకార పాదపల్లవ రాజితీం అనర్గరత్న ఖచిత మంజీరచ్చరణద్వయాం పాదాంగులీయక శిక్త రత్నతేజో విరాజితామని అన్ని రత్నాలు అక్కడ పూజా పద్ధతిలో ఇక్కడ చెప్పబడింది. మా అమ్మవారి శ్రీ విద్యా పద్ధతిలో పూజ చేసేది కాబట్టి ఈ రత్నాలన్నీ, ఎలాంటి రత్నాలన్నీ ఉన్నాయని అక్కడ చెప్పబడింది. అది. దాని తర్వాత కాశ్మీరా గురు వాసితాంగ రుచిరా అని. కాశ్మీరం అంటే కుంకుమ పువ్వు అండి. అగరు అంటే అగరబత్తీలు. ఇలాంటి కుంకుమ పువ్వు ఒక ఇదిను వాసన, ఒక అగరబత్తీలు ఒక వాసనతో కలిగిన వాసిత అంగ రుచిర అని. రుచిర అంటే తను మెరిసిపోతూ అలాంటి అంగాలు
ఎప్పుడూనే తన అంగాలు తన చేతుల నుంచి ఇలాంటి కాశ్మీరము ఊదువత్తి అగరబత్తి వాసన, మంచి వాసన, సువాసనము, కుంకుమ పువ్వు ఒక వాసనము ఇలా ఎప్పుడు తన ఇల్లు వస్తూ ఉంటుంది అని ఇది చెప్పబడింది. అది కాకుండా ఇలాంటి అమ్మవారు కాశీపురాధీశ్వరి, కాశీ అనే క్షేత్రానికి ఈశ్వరిగా ఉంది. అలాంటి అమ్మవారు భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. ఓ అన్నపూర్ణేదేవి, ఈ కాశీ క్షేత్రంలో విరజించే అమ్మవారు మాకు భిక్షాం దేహి, భిక్ష నాకు ఇవ్వు, కృపాలంబనకరి, కృప ఒకటి ఇవ్వాలి నాకు, కృప ఒకటి కావాలి, మాకు ఆలంబనం ఒకటి కావాలి, ఎప్పుడు ఒక సపోర్ట్ కావాలి, మీ యొక్క దయ మాకు ఎప్పుడూ కావాలి అని అమ్మవారిని కోరుకుంటూ ఇదే ఈ స్తన్యం గురించి చెప్పే ఇది కూడా మనం సౌందర్య లహరిలో కూడా చూస్తున్నాము. సౌందర్య లహరిలో కూడా ఇక్కడ వహత్యంబే స్తంభేర్ అమదనుజ కుంభ ప్రకృతిభి సమారబ్ధాం ముక్తామణి విరమలాం హారలతికాం కుచాభాగో బింబాదర రుచివిరంత శబలితాం ప్రతాప వ్యామిశ్రాం పరదమయితు కీర్తిమేవద్దే అని ఇక్కడ అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామికి, జ్ఞాన సంబంధుడికి, ఈ శంకరాచార్యులు కూడా తనకి ఆ అమ్మవారు మాతృ స్వరూపంగా ఇచ్చిన ఒక పాలు వల్లే దానికి తన యొక్క వైభవాన్ని పొంది, జ్ఞానాన్ని పొంది ఇలాంటి ఒక సౌందర్య లహరి ఇలాంటి ఒక ఇది రాయగలిగారు అని అక్కడ చాలా అద్భుతంగా ఒక శ్లోకం కూడా ఇప్పుడు చూసాము. ఇలా అమ్మవారు ఒక కటాక్షం మనం పొందాలి అని ఇంకా దీని అన్నపూర్ణ స్తోత్రం ఒక 2వ భాగము మళ్ళీ వచ్చే క్లాస్లో చూద్దాం. ఇంతటితో ఇప్పుడు ఆపుకున్నాం. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.